మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల రీత్యా ఉద్యోగరీత్యా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. అయితే ఉద్యోగంలో స్థానచలనం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగం మారడం కావచ్చు, లేదంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించడం కానీ చేస్తారు. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. శని వ్యయంలో అంత అనుకూలంగా లేదు కాబట్టి ఉద్యోగపరంగా మార్పులు ఉంటాయి. ఏకాదశిలో రాహు ఇంకా బలహీనపడ్డారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోగా మానసికంగా కృంగిపోవడం అనేది జరుగుతుంది. అసలు మనం ఎటు వెళ్తున్నామో, మన కెరీర్ ఏంటి, మనం ఉద్యోగం చేయగలమా లేదా అనే భావన కూడా ఏర్పడుతుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికే. ఎందుకంటే ఏలినాటి శని కొంతమందికి అద్భుతమైన ఫలితాలు ఇస్తే కొంతమందికి నిరాశ ఫలితాలు ఉంటాయి. అది వారి జాతకాన్ని బట్టి మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యమైన మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రయత్నాలు మట్టికి ఆపద్దు. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. గ్రీన్ కార్డ్, H1B, PR కోసం ప్రయత్నిస్తున్న వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలి. సంతానాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా యూట్రస్ సంబంధించిన విషయ వ్యవహారాలు, ఇండైజెషన్, అసిడిటీ ఈ విషయంలో ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఒక భూమిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అది ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ చేతి దాకా వచ్చిన అవకాశాలు జారిపోతాయి. ఉద్యోగం చేద్దామంటే ఉద్యోగం రాదు. పోనీ H1B ఎక్స్టెన్షన్ అవుతుంది అంటే దాంట్లో కూడా జాప్యం జరుగుతుంది. ఎందుకున్నాము, ఏం చేస్తున్నాము, ఎటు వెళ్తుంది మన జీవితం అనే భావన ఏర్పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వైరాగ్యం అని చెప్పచ్చు. ఏలినాటి శని నడుస్తోంది. శనికి తైలాభిషేకం చేయించండి. అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అయితే ఏదైనా మన సంకల్పం ఉండాలి. ధైర్యంగా ఉండి మీ పనులు మీరు ప్రారంభించండి. అవి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. సంతానంలో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం ధరించడం, ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం, అలాగే 8 శనివారాలు నువ్వుల నూనెతోటి శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.